ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరి కోసం మనం ఆతృతతో ఎదురు చూస్తున్నామో రాయలసీమ భవిష్యత్తుకు ఉజ్వలమైన పునాదులేస్తూ ఈ రాయలసీమను రాష్ట్రంలోనే అభివృద్ధికి అగ్రగామిగా నిలబోయే విధంగా కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు నిజాయితీకి నిలువెత్తు రూపం, నిబద్ధతకు 6 అడుగుల సంతకం, 4 దశాబ్దాల రాజకీయ చాణుక్యం, ఎల్లలెరగని అభిమాన గణం, ఉత్తరాది తారలైన దక్షిణాది నేతలైన ఎవరైనా ఆయన దార్శనికానికి ఫిదా అవ్వాల్సిందే. అట్లాంటి నాయకుడు మనకు నాయకుడుగా ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా మీ అందరికీ తెలియజేస్తూ పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, జై తెలుగుదేశం. ఇంకా గట్టిగా రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ హై. అందరికీ నమస్కారం. వేదిక పైనుండే పెద్దలకి, నా ముందర చూస్తే సముద్రం నెల్లూరు పక్కనుందనుకుంటే జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలే. ఎన్నోసార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ అభిమానం చూస్తూ ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని చాలా మీటింగులు పెట్టాం, మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి, హర్షాన్ని తెలియజేయండి. 2 చేతులు పైకెత్తి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర. నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు, కానీ ఈసారి మాత్రం ప్రతి క్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు. బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈరోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది. ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది, కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది.
ఏం తమ్ముళ్ళు మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. 52 సీట్లకి 45 సీట్లు కూటమిని గెలిపించారు. ఇందులో టీడీపీ 40 దాకా గెలిపించారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించారు. ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నలపకూడదో ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్నీ ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం, బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది, మీ త్యాగం ఉంది, మీ కష్టం ఉంది. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిసాం, కూటమి ఏర్పాటు చేశాం. తమ్ముళ్ళు, అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేరు, అదిరిపోయే మెజారిటీలు. ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే 10,000, 15,000 మెజారిటీ వచ్చేది. మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన 83 మందికి 30,000 మెజారిటీలు వచ్చాయి. 30 మందికి 50,000 మెజారిటీ వచ్చింది. 10 మందికి 70,000 వచ్చింది. ముగ్గురికి 90,000 పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు. 94,000 మెజారిటీ, అత్యంత మెజారిటీ. అదే మరి భీమనిపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి
92,000 మెజారిటీ వచ్చింది. వైనాట్లు గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. ఏడాదిగా అదే చేస్తున్నాం. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో